శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి నేడు పూర్తిగా ఉన్నది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:16 వరకు, అనంతరం శ్రవణ నక్షత్రం. ఆయుష్మాన్ యోగం ఉదయం 9:17 వరకు, అనంతరం సౌభాగ్య యోగం. కౌలవకరణం సాయంత్రం 6:22 వరకు, అనంతరం తైతులకరణం. అమృత ఘడియలు సాయంత్రం 4:15 నుండి 6 గంటల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:05 నుండి 11:51 వరకు. నేటి వర్జ్యం శేషవర్జ్యం సూర్యోదయానికి ముందు 5:43 ప్రారంభమై ఉదయం 7:28 వరకు. తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 3:36 నుండి 5:20 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు మంగళవారం. పరమ మంగళాలకు నెలవైన కొలువైన వారం మంగళవారం అని చెప్పారు. కానీ సంప్రదాయంలో దీన్ని అమంగళవారంగా పరిగణిస్తూ ఉంటారు. కానీ మంగళవారాన్ని జయవారం అనేటటువంటి మాట కూడా పెద్దలు పిలవడం జరిగింది. అయితే మంగళవారం నాడు అన్ని పనులు చేయకూడదు అంటే కొన్ని పనులు చేయవచ్చని చెప్పారు. అంగార పూర్వే గమనే చలాభం అని మనకి శాస్త్రం చెప్తుంది. అంటే తూర్పు ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు మంగళవారం నాడు చేయటం వల్ల విశిష్టమైన ఫలితాలను పొందగలుగుతారు. అందులో ఇవాళ త్రయోదశి, సర్వసిద్ధి త్రయోదశి అని కూడా మనకి శాస్త్రం చెప్తుంది. అయితే లోకాచారాన్ని అందరం కూడా గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మంగళవారం నాడు భగవద్ ఆరాధనకు, భగవద్ ఉపాసనకు ఎక్కువగా వినియోగించమని చెప్పారు. అందుకే లౌకికమైన ఐహికమైనటువంటి విషయాలను మంగళవారం నాడు వదిలిపెట్టమన్నారు. ఇక మరొక విశేషం ఏమిటి మంగళవారం నాడు అంటే, శరీరానికి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు వైద్య సందర్శనం చేయడానికి మంగళవారం చాలా అనుకూలమైనటువంటి రోజు అంటారు. అంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క వారం అనుకూలమైనటువంటి వారం అని మనకు పెద్దలు చెప్తారు. మంగళవారం దేనికి విశేషం అంటే వైద్య సందర్శనం చేయడానికి, నూతన చికిత్సా విధానాలు ఏమైనా ప్రారంభించేటట్లయితే మంగళవారం నాడు కనుక ప్రారంభిస్తే వెంటనే, ఎందుకంటే కుజుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం, రోగకారకుడు కుజుడు కాబట్టి అటువంటి కుజానుగ్రహం వల్ల రోగం అనేది త్వరగా ఉపశమిస్తుంది అని పెద్దలు చెప్పినమాట. శస్త్రచికిత్సలు చేయడానికి కూడా మంగళవారం యోగ్యం అని చెప్పారు. తిథి నక్షత్రాలు అటు ఇటుగా ఉన్న వారబలం వైద్య సంబంధమైనటువంటి కార్యక్రమాలకు చాలా విశేషంగా ఉంటుందని అనేక గ్రంథాల్లో దీని యొక్క విశిష్టత తెలుపబడింది. ఇక ఈ మంగళవారం నాడు దైవారాధన విషయానికి కనుక మనం వస్తే, ప్రతి నెలలో వచ్చేటటువంటి ప్రతి పక్షంలో, అంటే ప్రతి నెలలో 2 పక్షాలు వస్తాయి, శుక్లపక్షం, కృష్ణపక్షం. ఈ పక్షంలో వచ్చేటటువంటి 13వ రోజు ప్రదోషవ్రతంగా శాస్త్రం చెప్తుంది. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి 13వ రోజున మహాప్రదోషం అని చెబుతారు. ఔత్రాహికులు అంటే ఉత్తర భారతదేశం వాళ్ళు ఈ ప్రదోషవ్రతం తప్పకుండా ఆచరిస్తారు, శివారాధన చేస్తారు. కాశీ లాంటి మహాక్షేత్రాల్లో ప్రదోషవ్రతం చాలా విశిష్టంగా జరుగుతుంది. ఘృష్ణేశ్వర మహత్యం అనేటటువంటి చోట కూడా ప్రదోషవ్రతం అనేది విశేషించి చెప్పబడుతుంది. శాప పరిహారం అనేది ప్రదోషవ్రతం ద్వారా జరిగిందని కూడా చెప్పబడుతుంది. అటువంటి ఈ మంగళవారం నాడు ప్రదోష వ్రతం అంటే శుక్లపక్ష త్రయోదశి ప్రదోష వ్యాపిని ఉన్నది కాబట్టి సాయంకాలం అస్తమయం అయిన తర్వాత శివారాధన చేయడం చాలా విశేషం. అందులో శివ పరివారంలో ఉండేటటువంటి నందీశ్వరుడు చూడండి ఎంత విశేషం అంటే, నందీశ్వరుడు, నంది ప్లస్ ఈశ్వరుడు, నందీశ్వరుడు అంటే శివాంశ సంభూతుడని నందిని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శిలాద మహర్షి తపస్సు చేస్తే ఈశ్వరుడే కుమారుడిగా జన్మించాడని మనకి నందీశ్వరుడి యొక్క చరిత్రలో చెప్పబడుతుంది. అందుకే ఈయనని నందికేశ్వరుడని, నందీశ్వరుడని పిలుస్తారు. అటువంటి నందీశ్వరుడి యొక్క ఆరాధన ఈ త్రయోదశి నాడు చేయటం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి. తెలియకుండా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నందీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే అనేక విశేషమైనటువంటి ఫలాలు మనం పొందుతాం. ఆ నందీశ్వరుని గనక ఆరాధన చేసిన, నందీశ్వరాష్టకాన్ని కనుక పారాయణ చేసిన గొట్టు విద్యలన్నీ కూడా అతి సులభంగా వస్తాయి అని పెద్దలు చెప్పడం జరిగింది. నీలకంఠ దీక్షితుల వారు కూడా ఈ విషయాన్ని ఆయన రాసినటువంటి స్తోత్రంలో చెప్పడం జరిగింది. అటువంటి నందీశ్వర ఆరాధన ఈనాడు చాలా విశేషం. అందులో ప్రదోష సమయంలో చేయటం మరింత విశేషం. కాబట్టి యథాశక్తిగా నందీశ్వర ఆరాధన, శివపరివార ఆరాధన చేసి శివానుగ్రహానికి అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ హరయే నమః. ఏటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క
స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి త్రయోదశి, వారం జయవారం లేదా మంగళవారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, రవి బుధ కేతువుల సంచారం సింహక్షేత్రంలో, శుక్ర సంచారం కన్యాక్షేత్రంలో నీచస్థితి, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కొన్ని విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పూర్తిగా పొందలేకపోతారు. భూ సంబంధిత లావాదేవీల విషయంలో ఆధిక్యత కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా క్రమక్రమంగా తగ్గుతాయి. అనుచిత పరిస్థితులు గృహపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన న్యాయవాద వృత్తి వారిని వేధిస్తుంది. వైద్య వృత్తి వారికి సందిగ్ధ పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. చురుకుతనం తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అన్ని రంగాల వారు పాటించాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. అనిశ్చిత పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని మహిళలు ప్రారంభించగలుగుతారు. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆధిక్యత కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు వంటివి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు ఫలాన్ని కలిగిస్తాయి. సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. మంచి వార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మంచి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడారంగం వారికి గెలుపు తథ్యం. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వాహన ప్రాప్తి, గృహప్రాప్తి వంటివి సులభతరమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. అనిశ్చితి కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ప్రతి పనిలోనూ జాప్యాలు కొనసాగుతాయి. విఘ్నాల్ని చవిచూస్తారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి.
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సమయం ఇది. మోసపూరిత వాతావరణం ద్వారా నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా, జన్మ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య చిక్కులు, సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విషయాలు సాధించగలుగుతారు, సంతృప్తిని పొందగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విషయాలు సిద్ధిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపారంగా వారికి ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సందర్భోచిత నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది, ఆనందకం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడిన విషయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై స్ఫూర్తి పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు విషయాలకు దారితీస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు ఉపకరిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత కొనసాగుతుంది. గృహ కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా లోపాలు వెలుగులోకి వస్తాయి. ఒప్పందాలు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వివాదాలు తలెత్తేటువంటి సంఘర్షణ ద్వారా అనుకూలత వ్యాపారంగా వారికి తగ్గుతుంది. అనిశ్చిత వ్యవహారాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నెలకొంటాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం, వైద్య వృత్తి వారికి నిరుత్సాహ పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించలేకపోతారు. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కూడా కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆధిక్యతతో కూడిన విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు యోగిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది, గెలుపు సాధ్యపడుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విశేష ప్రజ్ఞతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రశంసలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి కీర్తి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది.
ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. లోపాలు వెలుగులోకి రావడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించలేకపోతారు. అనిశ్చితి ఉంటుంది. అసహన పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించలేకపోతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయ రంగం వారికి అవమానకర సంఘటనలు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ఇబ్బందులు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అర్ధాశ్రమ శని ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత నియంత్రించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఉద్యోగపరంగా ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విస్మయాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కలిగి ఉంటారు. మహిళలకు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో పట్టుదల పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఆధిక్యత కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ రవికేతుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక చిక్కులు, సమస్యలు, ప్రమాదాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. గృహ విషయాల్లో మందత్వం ఉన్నప్పటికీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆలస్యంగా అభివృద్ధికి నోచుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడిన విషయాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు వైద్య వృత్తి వారు పరిష్కారాలు పొందలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏమరపాటుతో కూడినటువంటి నిర్ణయాలు కూడా లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ అన్ని రంగాల వారికి గుర్తింపబడుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీన రాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. ఆధిక్యత కొనసాగించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించాలని, భూ సంబంధిత లావాదేవీల్లో ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు పొందాలని, గృహ విషయాలు యోగించాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ మంగళవారం. మంగళగౌరీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు గౌరీదేవి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకమైన నోములు వ్రతాలు ఆచరిస్తే గౌరీదేవి వెంటనే అనుగ్రహించి సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. వాటిలో మొట్టమొదటిది గౌరీ కుంకుమ నోము. ఈ గౌరీ కుంకుమ నోమును ఎలా ఆచరించాలంటే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం ప్రారంభించి ప్రతిరోజు కూడా గౌరీదేవిని కుంకుమతో పూజిస్తూ గౌరీదేవి 108 నామాలు పఠించాలి. గౌరీదేవికి అరటిపండ్లు నైవేద్యం సమర్పించాలి. ఇలా శ్రావణ మంగళవారం ప్రారంభించి సంవత్సరం పాటు రోజు గౌరీదేవిని కుంకుమతో పూజిస్తూ గౌరీదేవి 108 నామాలు చదవాలి. సంవత్సరం పూర్తయిపోయిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో 13 మంది ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ 13 మంది ముత్తైదువులకు కూడా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము తాంబూలంలో ఉంచి కుంకుమ భరిణలో కుంకుమ కూడా తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే ఉద్యాపన పూర్తవుతుంది. ఈ గౌరీ కుంకుమ నోమును ఆచరించుకోవటం ద్వారా, ఉద్యాపన చేసుకోవటం ద్వారా మహిళామణులు దీర్ఘ సుమంగళీతత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ మాసంలో గౌరీదేవి అనుగ్రహం కోసం గాజుల గౌరీ నోమును కూడా ఆచరిస్తారు. గాజుల గౌరీ నోము కూడా మహిళామణులకి దీర్ఘ సుమంగళీతత్వాన్ని కలిగిస్తుంది. భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలను పోగొడుతుంది. గాజుల గౌరీ నోము చేసుకునే మహిళలు ఎవరైనా సరే శ్రావణ మంగళవారాలు గౌరీదేవిని పూజించేటప్పుడు కొత్తగా కొన్నటువంటి గాజులు, రంగురంగుల గాజులు గౌరీదేవి దగ్గర ఉంచి గౌరీ పూజ చేసుకోవాలి. గౌరీ పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ గాజులను ప్రసాదంగా తీసుకొని వాటిలో కొన్ని ధరించి కొన్ని గాజులను ముత్తైదువులకు తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు గాజుల గౌరీ నోమును చేసుకోవాలి. 5 సంవత్సరాల పాటు శ్రావణ మంగళవారాలు ఇలా నోము చేసుకున్న తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో ముత్తైదువును గృహానికి పిలిచి ఆ ముత్తైదువుకు నచ్చిన విధంగా రంగురంగుల గాజులు చేతికి తొడిగి తాంబూల వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి. దాంతో ఉద్యాపన పూర్తవుతుంది. గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో వెలగ గౌరీ నోము అని ఇంకొక నోమును కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. వెలగ గౌరీ నోము ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు గౌరీదేవిని పూజించేటప్పుడు, గౌరీ అష్టోత్తరం చదివేటప్పుడు వెలగపండు ముక్కలు కూడా గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ముత్తైదువుకు తాంబూలంలో కూడా వెలగపండ్లు ఉంచి ఇవ్వాలి. ఇలా వెలగ గౌరీ నోము అనే పేరుతో శ్రావణ మంగళవారాలు గౌరీదేవిని 5 సంవత్సరాల పాటు పూజించిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో 13 మంది ముత్తైదువులను గృహానికి పిలవాలి. ఆ 13 మంది ముత్తైదువులకి చక్కగా కాళ్ళకు పసుపు రాసి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రముతో పాటుగా 13 జతల వెలగ పండ్లు కూడా తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. దీనివల్ల వెలగ గౌరీ నోము అనేది పూర్తవుతుంది. వెలగ గౌరీ నోమును శ్రావణ మాసంలో ప్రారంభించి మంగళవారాలు ఆచరిస్తే మహిళామణులకి సర్వ సంపదలు చేకూరతాయి. గౌరీదేవి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా శ్రావణ మాసంలో గౌరీ కుంకుమ నోము, గాజుల గౌరీ నోము, అదేవిధంగా వెలగ గౌరీ నోము, ఇటువంటి నోములు ఆచరించండి. గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. అలాగే రేపు శ్రావణ మాస బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది. చాలా శక్తివంతమైన రోజు. శ్రవణ నక్షత్రం విష్ణు జన్మ నక్షత్రం కాబట్టి విష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చిన బుధవారం సందర్భంగా విష్ణువుని ఏ విధంగా పూజిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.